ప్రియమైన స్నేహితులారా, ప్రపంచం ప్రస్తుతం గన్ పౌడర్ కుప్పపై కూర్చున్నట్లుంది. ఒకవైపు క్షిపణులు ప్రయోగిస్తున్నారు, మరోవైపు సముద్ర మార్గాలను మూసివేస్తున్నారు, ఇంకోవైపు మహాశక్తులు బహిరంగంగా చమురు యుద్ధం చేస్తున్నారు. పరిస్థితులు ఇంత తీవ్రంగా ఉన్నాయి కాబట్టి ఒక బటన్ నొక్కితే పెట్రోల్ ధర 150 కాదు 200 దాటే అవకాశం ఉంది. దానికి ప్రధాన కారణం ఇరాన్ ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు మార్గమైన హోర్ముజ్ స్ట్రైట్ను ఊసివేస్తామని హెచ్చరించడం. ప్రపంచ సముద్ర మార్గాల ద్వారా జరిగే మొత్తం చమురు రవాణాలో సుమారు 20% ఈ సన్నని సముద్రమార్గం ద్వారానే జరుగుతుంది. ఇది మూసివేయబడితే కేవలం మధ్యప్రాచ్యం మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలవుతుంది. ఇటీవల మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు వేగంగా పెరిగాయి. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ఘర్షణలు పెరుగుతుండగా హోర్ముజ్ ప్రాంతంలో నౌకాయాన భద్రతపై అనిశ్చితి నెలకొంది. మార్కెట్లు వెంటనే స్పందించాయి, చమురు ధరలు ఎగబాకే సూచనలు కనిపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్పై ప్రభావం ఎలా ఉంటుంది? భారత్ ప్రపంచంలో అతిపెద్ద చమురు దిగుమతిదారులలో ఒకటి. మన దేశం అవసరమైన ముడి చమురులో ఎక్కువ శాతం విదేశాల నుంచి దిగుమతి చేస్తుంది. కాబట్టి గల్ఫ్ ప్రాంతంలో సరఫరా అంతరాయం కలిగితే పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం సహజం. రవాణా ఖర్చులు పెరుగుతాయి, సరుకుల ధరలు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. చివరకు భారం సామాన్యులపై పడుతుంది. కాని కథ ఇక్కడితో ముగియదు. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించాయి. ఆ సమయంలో భారత్ ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. తగ్గింపు ధరలకు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ప్రారంభించింది. ఫలితంగా భారత్కు కొంత ఆర్థిక ఉపశమనం లభించింది. ఇప్పుడు గల్ఫ్ సరఫరా ప్రమాదంలో పడితే రష్యా చమురు ఒక ప్రత్యామ్నాయంగా నిలవచ్చు. ఎందుకంటే రష్యా సరఫరా హోర్ముజ్ స్ట్రైట్పై ఆధారపడదు. అయితే దీనికి రాజకీయ పరిమితులున్నాయి. అమెరికా మరియు యూరప్ దేశాలు భారత్పై ఒత్తిడి తీసుకురావచ్చు. అదనపు టారిఫ్లు లేదా ఆర్థిక పరిమితులు విధించే అవకాశం ఉంటుంది. అయితే ప్రశ్న ఇది: అమెరికా వంటి పెద్ద దేశం ఈ సమయంలో ప్రపంచ మార్కెట్ను మరింత అస్థిరం చేసే రిస్క్ తీసుకుంటుందా? భారత్ వంటి భారీ వినియోగదారుడిపై ఒత్తిడి పెంచితే చమురు ధరలు మరింత ఎగబాకే ప్రమాదం ఉంది. దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. ఇక్కడే భారత్ యొక్క అసలు బలం బయటపడుతోంది: సమతౌల్యం. ఒకవైపు అమెరికా, యూరప్తో వ్యూహాత్మక భాగస్వామ్యం, రక్షణ, సాంకేతిక రంగాల్లో సహకారం, పెట్టుబడులు. మరోవైపు రష్యాతో శక్తి రంగంలో సంబంధాలు. ఈ రెండు వైపులా మధ్య సమతౌల్యం పాటించడం భారత్కు కీలకం. ఇక మరో ముఖ్యమైన అంశం భారత వ్యూహాత్మక చమురు నిల్వలు. విశాఖపట్నం, మంగళూరు, పడూరు ప్రాంతాల్లో ఉన్న నిల్వలు సంక్షోభ సమయంలో కొన్ని వారాలపాటు దేశ అవసరాలను తీర్చగలవు. ఇది తక్షణ ఒత్తిడిని తగ్గిస్తుంది. వెంటనే అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. భారత్కు చర్చలు జరిపే సమయం లభిస్తుంది. అలాగే భారత్ ప్రపంచంలో అతిపెద్ద రిఫైనింగ్ హబ్లలో ఒకటి. గుజరాత్లోని జామ్నగర్ రిఫైనరీ ప్రపంచంలోనే అతిపెద్ద సముదాయాల్లో ఒకటి. తక్కువ ధరకు ముడిచమురు లభిస్తే భారత్ దాన్ని శుద్ధిచేసి పెట్రోలు, డీజిల్, విమాన ఇంధనంగా మార్చి ఎగుమతి చేయగలదు. అంటే సంక్షోభాన్ని కూడా అవకాశంగా మలచే సామర్థ్యం ఉంది. అయితే ప్రమాదాలు కూడా తక్కువ కాదు. చమురు ధరలు పెరిగితే రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది. దిగుమతుల కోసం ఎక్కువ డాలర్లు అవసరమవుతాయి. విదేశీ మారక నిల్వలపై ప్రభావం ఉంటుంది. ప్రభుత్వం పన్నులు తగ్గిస్తే ఆదాయం తగ్గుతుంది. తగ్గించకపోతే ప్రజలపై భారం పెరుగుతుంది. ఈ సమతౌల్యం సాధించడం సులభం కాదు. మరొక కోణం ప్రపంచ సరఫరా వ్యవస్థ. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగితే కేవలం చమురు కాదు, గ్యాస్, ఎరువులు, పెట్రోకెమికల్ సరఫరా కూడా ప్రభావితం కావచ్చు. ఇది వ్యవసాయం మరియు పరిశ్రమలపై ప్రభావం చూపుతుంది. ఇదంతా చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది: శక్తి ఆత్మనిర్భరత ఇక ఎంపిక కాదు, అవసరం. సౌరశక్తి, గాలిశక్తి, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వాహనాలు ఇవి కేవలం పర్యావరణ పరిరక్షణ కోసం మాత్రమే కాదు, ఇవి జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు. సౌదీ అరేబియా, యుఏఈ వంటి దేశాలు కూడా హార్ముజ్ స్ట్రైట్ ఎక్కువ కాలం మూసివేయబడాలని కోరుకోవు. వారి ఆర్థిక వ్యవస్థలు చమురు ఎగుమతులపై ఆధారపడి ఉన్నాయి. కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తత తగ్గించే ప్రయత్నాలు జరుగుతాయి. ఇప్పుడు కీలక ప్రశ్న: భారత్ ఏమి చెయ్యాలి? ఒక అభిప్రాయం ప్రకారం జాతీయ ప్రయోజనం ప్రధానం, సస్తా చమురు దొరికితే కొనాలి. మరొక అభిప్రాయం ప్రకారం గ్లోబల్ భాగస్వామ్యాలను దెబ్బతీయకూడదు. మూడవ మార్గం
సమతౌల్యం. అవసరమైనంత కొనాలి, కాని సంబంధాలను దెబ్బతీయకుండా జాగ్రత్తపడాలి. చమురు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు లేదా శత్రువులు ఉండరు. శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి. భారత్కు ముఖ్యమైనవి శక్తి భద్రత, ఆర్థిక స్థిరత్వం, సమతౌల్య విదేశాంగ విధానం. మొత్తానికి ఇది కేవలం చమురు కథ కాదు. ఇది శక్తి, రాజకీయాలు, ఆర్థిక వ్యూహం, జాతీయ భద్రత, ఈ నాలుగింటి కలయిక. ప్రపంచం మారుతోంది. శక్తి సమీకరణాలు మారుతున్నాయి. ఈ మార్పుల మధ్య భారత్ ఎలా నిర్ణయం తీసుకుంటుందో అదే భవిష్యత్తు దిశను నిర్ణయిస్తుంది. ఈ సంక్షోభం ఒక పరీక్ష, అదే సమయంలో ఒక అవకాశం కూడా. సరైన వ్యూహం, సమతౌల్యం, దూరదృష్టి ఉంటే భారత్ ఈ పరిస్థితిని కూడా తనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఇలాంటి అంతర్జాతీయ పరిణామాలపై అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలో జరిగే ప్రతి పెద్ద నిర్ణయం చివరికి మన దేశ ఆర్థిక వ్యవస్థపై, మన జేబుపై ప్రభావం చూపుతుంది. మరి మీ అభిప్రాయమేమిటి? భారత్ ఏ దారిని ఎంచుకోవాలి?